ఫీల్డ్ బేస్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేను రాసిన సార్ ఇది. సో మన వరల్డ్లో కూడా ఎక్కడ లేదు ఇది ఫీల్డ్ బేస్బాల్ అనేది. సో ఇది 3 లాంగ్వేజ్లో రాసిన సార్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో. సో ఇది ఫీల్డ్ బేస్బాల్ అనే గేమ్ సార్, మనకు ఏ గేమ్తో మనకు కంపేర్ లేదు. సో ఇది స్పెషల్గా డిజైన్ చేసింది మన పూర్ పీపుల్స్, మన ఇండియాలో ఎంతమంది అయితే పూర్ పీపుల్స్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ వాళ్ళందరి కోసం ఇది స్పెషల్గా గేమ్ ఇది డిజైన్ చేయడం జరిగింది సార్, ఇది రాయడం జరిగింది. సో మనం ఇక్కడ చూసేసరికి మనం ఇక్కడ ఫీల్డ్ ప్లస్ బేస్. సో ఇక్కడ మనం ఫీల్డ్ ఉంది సార్, ఇక్కడ బేస్ ఉంది సార్ ఇది. సో మనం స్టార్టింగ్ మనం తీసుకుంటే సార్ బేస్ సార్. సో మన బేస్ అనేది సార్ మనకు 40 x 40, లెంత్ 40, వెడ్త్ 40 మీటర్స్ ఉంది సార్ మనకు. సో దీని సార్ మనకు బేస్ 1, 2, 3, 4 ప్లేసెస్ ఉంది సార్. సో ఈ 4 ప్లేస్ వచ్చేసి సార్ మనకు 1 మీటర్లో ఉంటుంది సార్, 1 మీటర్ ఉంది సార్. సో ఈ 40 మీటర్ డిస్టెన్స్లో సార్ మనకి ఇక్కడ మిడిల్లో ఒక 20 మీటర్ డిస్టెన్స్లో మనకు ఒక లైన్ ఉంటుంది సార్. సో అదే సెంట్రల్ బేస్. సెంట్రల్ బేస్ అనేది సెంట్రల్ సర్కిల్ అనేది సార్ మనకి ఇది 1 మీటర్. సో ఈ బేస్ నుంచి మనకు 10 మీటర్ డిస్టెన్స్లో సర్కిల్ ఉంటుంది సార్, ఇక్కడ ఈ సర్కిల్ సార్. సో ఈ సర్కిల్ అనేది మనకు 50 మీటర్స్, సో 50 మీటర్స్. సో మనం ఇక్కడ తీసుకుంటే సార్ ఇది ఫీల్డ్ బేస్బాల్ సార్. ఇది ఫీల్డ్ బేస్బాల్ సార్ మనకు 16 ప్లేయర్స్ ఆడతారు సార్, 16 ప్లేయర్స్ దీంట్లో పార్టిసిపేషన్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ మనం టాస్ తీసుకుంటే సార్ మనం ఏ టీమ్ బి టీమ్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. సో ఏ టీం వాళ్ళు ఎగ్జాంపుల్ టాస్ వింటే సార్ వాళ్ళు ఫీల్డ్ చూసుకున్నారా బేస్ చూసుకున్నారు పాయింట్. సో బేస్ చూసుకుంటే ఏ టీం వాళ్ళు టాస్ విన్నాక ఈ బేస్ సార్ బేస్ 1, బేస్ 2, బేస్ 3, బేస్ 4. సో ఇక్కడ 4 ప్లేయర్స్ ఉంటారు, మిడిల్ ఒక ప్లేయర్ ఉంటారు ఏ టీంకి సంబంధించిన వాళ్ళు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫీల్డ్లో కూడా సేమ్ ఉంటారు. అదేవిధంగా సార్ బీ టీంకి సంబంధించిన ప్లేయర్స్ కూడా ఈ 40 మీటర్ డిస్టెన్స్లో మనకు 20 మీటర్ డిస్టెన్స్ సార్ ఇక్కడ 4 ప్లేయర్స్ ఉంటారు మిడిల్లో. 1, 2, 3, 4 అపోనెంట్స్. సో యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇక్కడ ఫీల్డ్లో కూడా సేమ్ 4 ప్లేయర్స్ ఉంటారు అపోనెంట్ వాళ్ళు కూడా. ఓకే. సో మిడిల్ సర్కిల్ సార్ మనకి ఇక్కడ కూడా ఒక ప్లేయర్ ఉంటారు అపోనెంట్ వాళ్ళు. సో దీంట్లో టోటల్ 9 ప్లేయర్స్ అవుతారు ఇందులో. సో 7 ప్లేయర్స్ మనకు ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు కోర్ట్ బయట ఉంటారు వాళ్ళు. సో ఈ ఫీల్డ్ బేస్ బాల్ సార్ చూస్తే మనకు ఈ 16 ప్లేయర్స్ అందరూ దీంట్లో ఆడతారు సార్. ఎక్స్ట్రా ప్లేయర్స్ అనేది దీంట్లో ఏం లేదు సార్, 16 ప్లేయర్స్ 100% దీంట్లో ఆడతారు. సో ఇది 20 మినిట్స్ డ్యూరేషన్ ఉంది, టైం 20 మినిట్స్కి డ్యూరేషన్ చెప్పింది. సో మనం ఎక్కడైతే మనం బాల్ ఫస్ట్ బాల్ టాస్ విన్నాం సార్, ఇక్కడ బాల్ బేస్ సెంట్రల్ బేస్ అంటే 80 బాల్స్ ఉన్నాయి కదా సార్. దాంట్లో ఒక ఫీల్డ్ సార్ చూస్తే మనం ఇక్కడ ఒక లెగ్ సర్కిల్లో ఒక లెగ్ బయట ఉంటుంది సార్ ఏ టీంకి సంబంధించిన వాళ్ళు. బీ టీంకి సంబంధించిన వాళ్ళు 2 కాళ్ళు లోపల ఉంటాయి. సో ఒక రెఫరీ ఫీల్డ్లో ఉండాలి, ఒక రెఫరీ బేస్లో ఉండాలి, ఇది సార్. సో ఇక్కడ ఒక రెఫరీ లోపల ఉండాలి, ఒక రెఫరీ బయట ఉండాలి. సో ఎప్పుడైతే మనం బాల్ ఏ టీంకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్, సెంట్రల్ సర్కిల్ నుంచి బేస్ 1కి పాస్ చేస్తారో, బాల్ పాస్ చేసినాక బేస్ వాళ్ళు బాల్ ఎప్పుడైతే బేస్ 2 వాళ్ళకు పాస్ చేయడం క్లోజ్ చేస్తారు, బాల్ ఎయిర్లో ఉన్నప్పుడే సార్ ఇక్కడ నుంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు బేస్ ఉన్న వాళ్ళు రన్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఎట్ ఏ టైం రన్నింగ్ పాస్ చేయాలి. సో బేస్ 1 నుంచి బేస్ 2 బాల్ మనం పాస్ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా సో ఇక్కడ బేస్ 2 ఉన్న ప్లేయర్కి బాల్ చేయి తాకి బాడీకి తాకి మిస్ అయ్యి బయట మన బాల్ అవుట్ సైడ్ పడ్డాను సార్. ఇక్కడ బేస్ మన బీ టీంకి సంబంధించిన సర్కిల్ వాళ్ళు ఉంటుంది కదా సార్, ఈ సర్కిల్ వాళ్ళు మాత్రమే బాల్ని తీసుకొని మళ్ళీ సెంట్రల్ బేస్లో ఉన్న బీ టీం ప్లేయర్కి ఇక్కడ ఇవ్వాలి. అపోనెంట్ వాళ్ళకి ఇవ్వాలి, అంటే బీ టీంకి సంబంధించిన ప్లేయర్కి ఇవ్వాలి. సో ఎవరైతే బాల్ త్రో చేస్తున్నారో ఇప్పుడు బేస్ 2 నుంచి బేస్ 3కి బాల్ త్రో చేసే సమయంలో బేస్ 3కి సంబంధించిన ప్లేయర్ బాల్ పట్టలేని సమయంలో అప్పుడు బాల్ మిస్ అయితే బాల్ బీ టీం తీసుకొని ఇక్కడ బాల్ పాస్ చేయాలి సెంట్రల్ బేస్ మళ్ళీ సేమ్ రొటీన్ అంటే బాల్ బీ టీం వాళ్ళు పాస్ చేయాలి. సో ఇక్కడ బీ టీంకి సంబంధించిన ప్లేయర్ ఒకరు ఉంటారు ఇక్కడ, ఆయన బాల్ తీసుకొని సెంట్రల్ బేస్ ఉన్న ఏ టీం వాళ్ళకి టచ్ చేయాలి బాల్ని టచ్ చేస్తే ఎవరైతే బాల్ త్రో చేస్తున్నారో బాల్ అవుట్ అవుతుంది. బాల్ త్రో చేసినాక బేస్ 3లో ఉన్న ప్లేయర్కి బాల్కి హ్యాండ్కి కానీ బాడీకి కానీ ఎక్కడైనా బాల్ టచ్ బయటికి వెళ్తే
ఒకవేళ బాల్ మిస్ అయింది కదా సార్, అప్పుడు బేస్ 3కి సంబంధించిన ప్లేయర్ అవుట్ అవుతారు ఈ విషయం సార్. సో ఇక్కడ కూడా వీళ్ళ మధ్యలో బాల్ బేస్ 1 నుంచి బేస్ 2, 3, 4 ఈ 4 ప్లేసెస్ బాల్ త్రో చేసే సమయంలో ఇక్కడ బీటింగ్ సంబంధించిన 20 మీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్లేయర్ వాళ్ళు బాల్ బ్లాక్ చేసే ప్రయత్నం చేయాలి ఎయిర్లో. సో నీ నుంచి మనకు షోల్డర్ లెవెల్ మధ్యలో బాల్ త్రో చేయాలి, ప్లస్ వన్ టప్ బాల్ కూడా వేయచ్చు. సో ఆ టైంలో మనం బ్లాక్ చేసి ప్రయత్నం చేయాలి బీటింగ్ వాళ్ళు. సో ఇక్కడ బాల్ త్రో చేసినప్పుడు బాల్ పట్టుకొని సేమ్ ఇక్కడ బాల్ త్రో చేసినప్పుడు సార్ సెంట్రల్ బేస్లో ఉన్న ఆ ప్లేయర్కి ఆ బాల్ చేసుకొని ఇక్కడ 18 సంబంధించిన ప్లేయర్కి టచ్ చేస్తే ఎవరైతే బాల్ త్రో చేస్తారో బాల్ మాత్రమే అవుట్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ బాల్ త్రో చేసినాక ఎయిర్లో ఉన్న ప్లేయర్ బాల్ ఇక్కడ మనం రన్ చేసేటప్పుడు 18కి సంబంధించిన ప్లేయర్స్ ఇక్కడ రన్ చేస్తారు. ఓన్లీ ఏ టీం వల్ల రన్ చేస్తారు? ఏ సార్, ఏ టీం వాళ్ళే రన్ చేస్తారు. సార్ వాళ్ళ టీం సార్. సో ఏ టీం వాళ్ళే రన్ చేయాలి. సో ఈ ఫీల్డ్ నుంచి మనకు 2 మీటర్ డిస్టెన్స్లో ఒక బాక్స్ ఉంటుంది సార్. సో ఇక్కడ నిలబడే పొజిషన్ సార్, ఇక్కడ ఏ టీం వాళ్ళు, బి టీం వాళ్ళు. ఏ టీం వాళ్ళు సర్కిల్ మీద ఉంటారు అంటే ఫీల్డ్ మీద. బి టీం వాళ్ళు ఏం చేయాలంటే ఒక లెగ్ ఫీల్డ్లో ఒక లెగ్ బేస్లో ఉండాలి. అంటే ఇక్కడ బాక్సెస్ ఉంటాయి సార్, 20 మీటర్ బాక్స్ ఉంది, దాంట్లో నిలబడాలి. సో ఏ టైంకి అయితే బాల్ త్రో చేసినప్పుడు ఏ టీం వాళ్ళు రన్ చేస్తున్నారు సార్, అప్పుడు బి టీంకి సంబంధించిన ప్లేయర్స్ ఇక్కడ ఏ టీం వాళ్ళకు రన్ చేసే సమయంలో వాళ్ళకి ఎలాంటి డిస్టర్బ్ చేయదు. సో వాళ్ళు 2 లెగ్స్ ఎట్ టైం 2 లెగ్స్ 2 బాక్స్లో పెట్టి నిలబడాలి. సో వాళ్ళు రన్ చేసేటప్పుడు మనం పుష్ చేయడం కానీ హ్యాండ్స్ క్యాచ్ చేయడం కానీ ఇట్లా ఆపే ప్రయత్నం చేస్తుంది, ఫౌల్ కిందకి వర్తిస్తుంది. సో మనకు ప్లస్ రెస్పెక్టెడ్ బాల్ మిస్ అయ్యి బేస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈ ఫీల్డ్లో ఉన్న బీటింగ్కి సంబంధించిన ప్లేస్ మాత్రమే బాల్ తీసుకోవాలి. సార్ ఎవరికి బేస్ 2, బేస్ 3, బేస్ 1 అవును సార్. ఒకవేళ క్యాచ్ చేసుకుంటే పట్టుకుంటే వాళ్ళు క్యాచ్ చేసుకుంటే క్యాచ్ పట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్గా బేస్ 3 పాస్ చేయాలి, కంటిన్యూ రన్ చేస్తూనే ఉండాలి. అది అన్ఎక్స్పెక్టెడ్ బాల్ మిస్ అయితే బీటింగ్ సంబంధించిన ప్లేస్, ఆ బాల్ బీటింగ్ సంబంధించిన ప్లేస్ మాత్రమే తీసుకోవాలి. వాళ్ళు తీసుకొస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సెంటర్ బేస్ ఉంటుంది కదా, వాళ్ళకి పాస్ చేసి ఇక్కడ బాల్ టచ్ చేస్తారు. ఇక్కడ బాల్ టచ్ చేస్తే ఎవరైతే బాల్ త్రో చేస్తున్నారో వాళ్ళు మాత్రమే అవుట్ అవుతారు. సో దీంట్లో ఎగ్జాంపుల్ అవుట్ అయిపోయినా అనుకోండి సార్, బేస్ 3కి సంబంధించిన ప్లేయర్ అవుట్ అయిపోయింది. సో బయట ఉన్న 7 ప్లేయర్స్ మనకు డైరెక్ట్ బేస్లో వచ్చే అవకాశం ఉండదు. సో వాళ్ళు ఫీల్డ్కి రావాలి. సో దీంట్లో డిసిజన్ టోటల్ మొత్తం తీసుకునేది క్యాప్టెన్ మాత్రమే. సో ఫీల్డ్కి రావాలి. ఫీల్డ్లో నుంచి ఎవరైతే మనం ఎక్కడైతే 4 ప్లేయర్స్ ఉన్నారో క్యాప్టెన్ చూస్ చేస్తారు, ఆ 4 ప్లేయర్స్లో వారు మళ్ళీ బేస్కి రావాలి. సో బయట ఉన్న ప్లేయర్ కూడా ఫీల్డ్కి రావాలి. అంటే డైరెక్ట్ బేస్కి వచ్చే అవకాశం లేదు యాజ్ రూల్స్ ప్రకారంగా. సో దీంట్లో మనకు ఎప్పుడైతే మనం ప్లేయర్స్కి మనం ప్లేయర్ చేంజ్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా సార్, ఆఫ్టర్ 10 మినిట్స్ ఫస్ట్ 10 మినిట్స్ ఫస్ట్ హాఫ్ అయిపోయినాక ప్లేయర్ చేంజ్ చేయాలి. బ్రేక్ కూడా సార్ మనం తీసుకుంటే ఓన్లీ ఫస్ట్ హాఫ్ అయినాక తీసుకొని 3 మినిట్స్ బ్రేక్ ఉంటుంది సార్. ఫస్ట్ హాఫ్ అంటే 10 మినిట్స్ 20 మినిట్స్ గేమ్స్ అది. సో ఆఫ్టర్ 10 మినిట్స్ డ్యూరేషన్ తర్వాత దీని స్కోర్ ఇప్పుడు అతనికి ఒక రన్ అయితే అవును సార్ స్కోర్ ఉంటుంది సార్. అది సో మనం ఎక్కడైతే రన్ స్టార్ట్ చేస్తాం సార్, అదే యాజ్ ఇట్ ఈస్ ద సెకండ్ నుంచి మనం బేస్కి టచ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఓకే సార్ మనం బేస్లో కూడా ఎక్కడైతే మనం కాళ్ళకి టచ్ చేసి మనం బయటకు వెళ్ళిపోవాలి. టచ్ చేయకుండా పోతేనే ఆ ప్లేయర్ అవుట్, ఫౌల్ కింద రాదు, ఆ ప్లేయర్ అవుట్ అయిపోతుంది. సో ప్లేయర్ అయిపోతే బయట ఉన్న ఇంకా ఆల్రెడీ ఒక 7 నుంచి ఒక ప్లేయర్ వచ్చింది. సో ఆ 6 ప్లేయర్స్ నుంచి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫీల్డ్లో రావాలి, ఫీల్డ్లో ఉన్న ప్లేయర్ బేస్కి వెళ్ళాలి. సో ఈ గేమ్ మనం డిజైన్ చేసింది సార్, ఇది చాలా గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ ఎక్కడ చూసాం సార్, ఎక్స్పీరియన్స్ లేదు. ఓన్లీ మనకు బాల్ కావాలి సార్, బాల్ మార్కింగ్ కావాలి. సో స్పెషల్గా సార్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే క్రికెట్లో చూడండి సార్, అట్లీస్ట్ మనం స్టేట్ మీట్కి వెళ్ళాలన్నా కూడా మనకి టోటల్ కావాలంటే 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సార్. సో ఎక్స్పీరియన్స్ అయితే దానిలో ఇప్పుడు అది కూడా దాని అలాగే ఓన్లీ 11 ప్లేయర్స్ ఆడతారు. సో ఇది ఒక్క బాల్ సార్ 16+16 32 మెంబర్స్ ఆడతారు సార్. సో దీంట్లో ప్రతి ఒక్కరికి ఆడే అవకాశం ఉంది. సో ఇది లో బడ్జెట్ గేమ్ సార్. ఈ లో బడ్జెట్ గేమ్లో సార్ మనకు చూస్తుంటే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన యావత్ భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడైనా సార్ చాలామంది పూర్ పీపుల్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర మన ఎక్విప్మెంట్ కొనని పరిస్థితుల్లో సార్ వాళ్ళు. సో ఈ గేమ్కి వాళ్ళు చాలామందికి ఉపయోగపడతారని ఈ గేమ్ని రాయడం జరిగింది సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కింద.
సార్ దీన్ని ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చేశారు లేదు సార్, ఇప్పుడు యాక్చువల్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి థియరీకి అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. మరి దీన్ని అప్రూవ్ సార్ అప్పుడు ప్రాసెస్ నడుస్తుంది. ఫస్ట్ మన పేరు నుంచి స్టార్ట్ చేద్దామని డెమోస్. అంటే మన అసోసియేషన్ మేము కొత్త ఇంటర్వ్యూ చేయాలి, కొత్తగా మన యూత్ అసోసియేషన్ ఇంకా కొత్త గేమ్స్ వస్తున్నాయి, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్లో అక్కడ నుంచి మనం దాన్ని అప్రూవ్ తీసుకోవాలి సార్. ఇండియన్ ఒలింపిక్లో తీసుకోవాలి, స్టార్స్ నుంచి పోవాలి సార్. సో ప్లస్ మన తెలంగాణ స్టేట్లో స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్ దాంట్లో స్టార్ట్లో కూడా ఇంక్లూడ్ చేసేది. ఏంటంటే సార్ ఫస్ట్ మనం ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాని గురించి గేమ్ గురించి మనం ఒపీనియన్ తీసుకుంటాం సార్. ఎందుకంటే చాలామంది డెమో ఇచ్చినాక మనం థ్యూరీ వేరు ప్రాక్టికల్ చేస్తాం. ఫస్ట్ థ్యూరీ కంప్లీట్ చేసినాక ప్రాక్టికల్ చేద్దాం. బట్ ఇప్పుడు ఇది ఎగ్జామ్ టైం కదా సార్. సార్ ఇది మనకు హ్యాండ్ బాల్ సార్. ఎగ్జామ్స్ మనకు హ్యాండ్ బాల్ సైజ్ మనకు 59 ఇంచెస్ ఉంటుంది సార్ మన బాల్. సో హ్యాండ్ బాల్ మినీ సైజ్, వెయిట్ 325 to 375 గ్రామ్స్ ఉంటుంది సార్. లైట్ వెయిట్ మనకు. సో ఈ బాల్ పైన సార్ మనకు 32 మెంబర్స్ ప్లేస్ ఆడుతుంది సార్. సో ఇప్పుడు చాలా గేమ్లో చూస్తే రేపు ఎక్స్ట్రా ప్లేయర్లో నెక్స్ట్ నేను స్టేట్ ఆడుతా, నెక్స్ట్ టైం చూస్తా అని కొన్ని పిల్లలు డిసప్పాయింట్ కాకుండా ఇలా చేయడం సార్. ఇంకా అంతేకాకుండా కొన్ని గేమ్లలో చూస్తే సార్ నువ్వు చాలా లావు ఉన్నావు, చాలా స్లిమ్ ఉన్నావు, హైట్ తక్కువ ఉంది, హైట్ ఎక్కువ ఉంది అని వాళ్ళకు రీజన్ చేయడం. సో ఎవరు కూడా దీంట్లో డిస్టర్బెన్స్ కాకుండా ప్రతి ఒక్క ప్లేయర్కి దీంట్లో మనం అవకాశం ఇవ్వడం జరుగుతుంది సార్. ఇట్లా బేసిక్ ఉండడం మొత్తం అయిపోయేదాకా ఇతనే చేయాలి. ఒకవేళ మనం చేంజ్ చేయాల్సుకున్నా కూడా మనం కోచ్ కానీ మేనేజర్ కానీ ఫస్ట్ మనం డిస్కషన్ చేయాల్సింది క్యాప్టెన్ సార్. ఎక్స్పెక్టెడ్ అక్కడ ఎనీ హెల్త్ ఇష్యూస్ కానీ ఇంజూర్ కానీ నిలబడే స్టెమినా లేకుండా కూడా మనం మళ్ళీ ప్లేయర్ చేంజ్ చేసుకోవచ్చు. 20 minutes సార్. ప్లేయర్ చేంజ్ చేసి కూడా ఫస్ట్ హాఫ్ తర్వాత అంటే ఫస్ట్ 10 minutes తర్వాత దీన్ని మనం ప్లేయర్ చేంజ్ చేయాలి. లేదు సార్. సో దీనిలో మనం ప్రతి ఎవ్రీ 10 minutes తర్వాత సార్ మనకు 3 minutes బ్రేక్ ఉంటుంది సార్. సో నాన్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ అవును సార్. ఓన్లీ ఫీల్డ్ ఎక్సర్సైజ్ సంబంధించి. సో నాన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగానే ఉంది. బట్ దీని స్కోరింగ్ అనేది అక్కడికి పోతే ఒక రన్ క్రికెట్ రన్ కౌంట్ చేస్తాము. ఇంకా కూడా ఒకసారి చేస్తే ఒక రన్ అంతే. ఒక టీం ఎన్ని ఎక్కువ రన్ చేస్తే సో టైం డ్యూరేషన్ బట్టి ఎవరైతే ఎక్కువ రన్ చేస్తారో 5 నిమిషాల ఏ టీం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తే అది బాగానే కష్టపడతారు. అంటే 3 లాంగ్వేజ్లో ఉంది సార్. ఇది ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజ్లో ఉంది. FBBFI ఫీల్డ్ బేస్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.